పుష్ప 2 నుండి నిన్న ఈవినింగ్ చెన్నై ఈవెంట్ లో కిసిక్ అనే ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి ఊపచ్చే మాస్ బీట్ ఇచ్చాడు. సింగర్ శుభ్లాషిని కూడా చాలా బాగా పాడింది. ఇక ఈ సాంగ్ లో శ్రీలీల గ్లామర్ అయితే యూత్ కి పిచ్చెక్కిచ్చేలా ఉంది. అల్లు అర్జున్ శ్రీలీల స్టెప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ఈ సాంగ్ సోషల్ మీడియాని ఓ ఊపేస్తుంది, నో డౌట్ అందులో. అయితే కొందరు మాత్రం సాంగ్ అస్సలు బాగాలేదంటూ కామెంట్ చేస్తున్నారు. పార్ట్ 1 లో వచ్చిన ఊంటావ్ సాంగ్ అంటే ఈ సాంగ్ బాగాలేదు, వరస్ట్ అని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. చూడండి భయ్య, మూవీకి తగ్గట్టు సాంగ్ ని డిజైన్ చేస్తారు, కానీ ఇంకో సాంగ్ తో కంపేర్ చేసి ఇది బాగాలేదు అంటే ఎలా? సేమ్ ట్యూన్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? కాపీ ఇచ్చాడంటారు, ఇలా కొత్తగా ఇస్తే బాగాలేదంటారు. కానీ సాంగ్ పాయిజన్ లా మెల్లిమెల్లిగా ఎక్కుతుంది. ఆల్రెడీ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. రిలీజ్ అయిన 24 అవర్స్ లో ఓన్లీ తెలుగులోనే 30 మిలియన్ వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసింది. సాంగ్ బాగాలేకపోతే ఇన్ని వ్యూస్ అయితే రావు కదా భయ్య. ఎవరైతే బాగాలేదని చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఇంకొన్ని డేస్ లో ఈ సాంగ్ ని మీరే రిపీటెడ్ గా వింటారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నిన్న చెన్నై ఈవెంట్ లో అల్లు అర్జున్ అన్న ఒక చిన్న స్టెప్ వేశాడు. చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత ఇలా స్టేజ్ పైన స్టెప్ వేశాడు. అప్పుడెప్పుడు సరైనోడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాన్స్ వేశాడు, మళ్ళీ ఇప్పుడు. అయితే ఇది అల్లు అర్జున్ మూవీ ఈవెంట్ కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రావడం కామనే, కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా తరలి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మహేష్ అన్న ఫ్యాన్స్ ఎప్పుడు అల్లు అర్జున్ అన్నకి సపోర్ట్ గా ఉంటారు. ఇలాగే అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ప్రతి హీరోకి సపోర్ట్ గా నిలిస్తే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు గొప్ప స్థాయిలోనే ఉంటుంది. మరోపక్క పుష్ప 2 రాజమౌళినే వణికిస్తుంది. ఇంతవరకు రాజమౌళి సినిమాలు మిగతా సినిమాలని భయపెడితే ఇప్పుడు పుష్ప 2 మాత్రం రాజమౌళి సినిమాలని భయపెడుతుంది. ఎందుకంటే ఎక్కడ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా అనే భయం అయితే ఉంటుంది కదా. అసలే రిలీజ్ కు ముందే 1000 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది పుష్ప 2. రాజమౌళి సినిమాలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ అయితే జరగలేదు. సో అందుకే ఎక్కడ బాహుబలి 2 రికార్డ్స్ ని లేపేస్తుందా అని ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భయం పట్టుకుంది. సో పుష్పరాజ్ రిలీజ్ కు ముందే ఇంతలా భయపెడితే ఇక రిలీజ్ అయ్యాక సృష్టించే రికార్డ్స్ తో ఇంకెంత భయపెడతాడో చూడాలి. ఈ మూవీకి ఎక్కడ చూసినా ఓ రేంజ్ లో హైప్ ఉంది. సో హిట్ టాక్ వస్తే మాత్రం 2000 కోట్లు కొట్టే అవకాశం గట్టిగా ఉంది. నా అంచనా ప్రకారం పుష్ప 2కి హిట్ టాక్ వస్తే మాత్రం దంగల్ అండ్ బాహుబలి 2 రికార్డ్స్ ని లేపేయడం ఖాయం. మరి అది జరగాలంటే పుష్ప 2 2000 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇక ఫైనల్ గా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్లను ప్లాన్ చేస్తుంది పుష్ప 2 మూవీ టీం. చివరిగా మన హైదరాబాద్ లో December 1 or 2 కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ లో పుష్ప 2 సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తారంట. మేబీ ఇదే ఈవెంట్ లో జాతర సాంగ్ ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి పుష్ప 2 సెకండ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది గైస్, మరి పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో, దంగల్ అండ్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో కామెంట్లు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఉంటా మరి.